ఎవరినైనా 10 ఏళ్ల కొడుకుని మీరు అడగండి, మీ నాన్నగారి గురించి నా అభిప్రాయం ఏంటది. మై ఫాదర్ ఈజ్ గాడ్ ఫాదర్, మీ ఫాదర్ ఈజ్ రోల్ మోడల్, రోకల్ మోడల్ అంటాడు వాడు. ఎందుకంటే ఈ సన్నాసికి ఫాదర్ కంటే ఎవరు తెలియదు, అంతకంటే ఏం లేదు. ఈ తండ్రి అమాయకుడు. మా వాడికి ఏమిటో నేనంటే చాలా, వీడు ఇంతకంటే అమాయకుడు అసలు. వాడికి 20 ఏళ్ళు వచ్చాక అడగండి, మీ నాన్న గురించి నా అభిప్రాయం చెప్పండి అనుకో, మా నాన్నగారు మంచివాడే కానీ కొన్ని విషయాలు ఆయనకి తెలియదు అంటాడు. ఎందుకంటే వీడికి ఒక గర్ల్ ఫ్రెండ్ పరిచయం అయింది. దానికి తండ్రి ఒప్పుకోడు కదా, మంచివాడే కానీ కొంచెం తిక్కండి అంటాడు. వీడికి ఇష్టమైంది వచ్చింది కదా అక్కడ. వాడికి 30 ఏళ్ళు వచ్చాయనుకోండి, తండ్రి ఫూల్లా కనపడతాడు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం, అందమైన భార్య, నెలకు 2 లక్షల జీతం, హైదరాబాద్లో వెళ్ళా, విజయవాడలో వెళ్ళా, ఇద్దరు కలిసి అల్లా అయిపోయింది. ఈ గర్వం ఉంటుంది కదా, అందుకని తండ్రి పాపం పోస్ట్ మాస్టర్ చేసి 30,000 జీతంలో రిటైర్ అయ్యాడు. అందుకని తండ్రి వెలివెద్దవలా కనపడతాడు. ఏంటంటే పెద్దవాళ్ళు ఫూల్ అంటే బాగుండదు కానండి, ఫూలిష్ అండి అంటాను. అసలు అలా పల్లెటూళ్ళలో ఉండిపోయారు. మా నాన్నగారికి డెవలప్ చేయడం తెలియదు, వీడికి ఫూల్ కింద కనపడ్డాడు. అదే 40 ఏళ్ళు వచ్చాక మీరు కొడుకుని అడగండి, మీ నాన్నగారి గురించి నా అభిప్రాయం ఏంటంటే, పెద్దవాళ్ళు చెప్పారంటే ఊరికే చెప్తారేంటంటే, అనుభవం మీద చెప్తారంట. ఎందుకని వీడికి ఇద్దరు తయారయ్యారు అప్పటి. వాళ్ళు వీడి మాట వింటలేదు. అప్పుడు వీడి నాన్న వీడికి గుర్తొచ్చాడు. అంటే అభిప్రాయాలు మారిపోయలేదా? 50 ఏళ్ళు దాటాక ఏ మొగాడినైనా మీరు గమనించండి, అన్నాల బాల దగ్గర కూర్చుని అమ్మని నాన్నని పొగడ్డమే పని. మా నాన్న, మా అమ్మ, ఎందుకంటే వాళ్ళిద్దరు చచ్చిపోయారు, ఉంటే పొగడ్డం, వెళ్ళిపోయారుగా.